إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تبارك وتعالى في القرآن المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفسه بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب هب لي حكما وألحقني بالصالحين واجعل لي لسان صدق في الآخرين واجعل لي من ورثة جنة نعيم فاغفر لأبي إنه كان من الضالين ولا تخزني يوم يبعثون وقال النبي صلى الله عليه وسلم ما من عبد إلا وله صيت في السماء إذا كان صيته في السماء حسنا قضي له في الأرض حسنا إذا كان صيته في السماء شرا قضي له في الأرض شرا أو كما قال النبي صلى الله عليه وسلم ప్రియ సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకే శోభిస్తాయి. అల్లాహ్ ఈ సృష్టికి కర్త. అల్లా అంటే ఎవరు? ఈరోజు చాలామంది ముస్లింలు కూడా నోరు పెక్కలదు, వాళ్ళకి అల్లా అంటే ఎవరో చెప్పడం తెలియదు. ఖురాన్ గ్రంథంలో అల్లా అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మస్తవా అలల్ అర్ష్. ఈ సమస్త సృష్టిని 6 దినాలలో సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠంపై అధిష్ఠించినటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ప్రియులారా, ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో ఎన్నో రకాల లెక్కకు అందనటువంటి జీవరాశులను సృష్టించి వాటిని పెంచి పోషించేటటువంటి వాడు అల్లాహ్. వాటిని సంరక్షించేటటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. వశ్శంస వల్ కమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిం బి అమ్రిహి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన ఆజ్ఞ ప్రకారమే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నాయి. అలా లహుల్ ఖల్క్ వల్ అమ్ర్. మరి ఎవరైతే పుట్టించాడో అతని ఆజ్ఞే చెల్లుతుంది ఈ సృష్టిలో. మీరు మేము అనుకున్నట్టు జరగదు సోదరులారా. మరి ఈ సృష్టిని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్తను మనము, అంటే సృష్టి రాసులమైనటువంటి మనము, ముఖ్యంగా మానవుడు ఎవరైతే ఈ పూర్తి సృష్టిలో చిట్ట చివరిగా సృష్టించబడ్డాడో, అల్లా యొక్క సృష్టి రాసులన్నింట్లో చివరిగా పుట్టించబడినటువంటి వాడు, ఈ సృష్టిలో ప్రధాన కథానాయకుడు మానవుడు సోదరులారా. అందుకే మానవ జన్మను ఉత్తమ జన్మ అని అంటారు. మానవుణ్ణి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టిని పూజించడానికి పుట్టించలేదు, ఈ సృష్టిని అనుభవించడానికి, ఈ సృష్టిని ఏలడానికి పుట్టించాడు.
మరి ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకొని తన జీవిత కాలంలో ఏ మానవుడైతే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను గుర్తించి అతని ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడుపుతాడో అటువంటి వ్యక్తి ఈ ఇహలోక జీవితం తర్వాత వచ్చేటటువంటి పరలోక జీవితంలో స్వర్గ సౌఖ్యాలకు అర్హుడవుతాడు. మరి ఏ మానవుడైతే తన ఇష్టానుసారం తన మనోవాంఛల ప్రకారం జీవితాన్ని గడిపి మరి తన దేవుడెవరో గుర్తించకుండా ఈ సృష్టికర్త ఎవరు తన ప్రభు ఎవరో కూడా తెలుసుకోకుండా అంటే ఒక ఉద్దేశము లేనటువంటి ఒక లక్ష్యము లేనటువంటి జీవితాన్ని గడిపి ఈ లోకం విడిచి వెళ్ళిపోతాడో అటువంటి వ్యక్తి పరలోక జీవితంలో భగభగ మండేటటువంటి నరకాగ్నికి అర్హుడవుతాడు. ఇది దేవుని యొక్క చట్టము, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క చట్టము. మరి ఈ చిన్న మాటను జనులందరికీ చేరవేయడానికి దాదాపు 1,24,000 మంది ప్రవక్తలను అల్లాహ్ తబారక వ తఆలా ఈ భూమిపై ఉద్భవింపచేశాడు. వారందరిపై అల్లాహ్ యొక్క కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా చివరిగా ఈ కలియుగాంతంలో వచ్చినటువంటి మహానీయ మహాప్రవక్త కారుణ్యమూర్తి రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు చర్చించబోయేటటువంటి అంశము ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త, మహాప్రవక్తల్లో ఒక ప్రవక్త ఆయన. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంను మనం స్మరించుకొని ఆయన త్యాగాలకు ప్రతీకగా ఇప్పుడే అంటే గత నెలలోనే మనము అంటే ఈరోజు మొహరం యొక్క మాసం ప్రారంభమైంది, కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది. అయితే ఇస్లాం ధర్మంలో కొత్త సంవత్సర వేడుకలు లేవు సోదరులారా. హ్యాపీ న్యూ ఇయర్ లేదు ఇస్లాం ధర్మంలో. 3 పండుగలు అన్నారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒకటి ఈదుల్ ఫితర్, 2 ఈదుల్ అద్హా, మరియు ప్రతి జుమ్మా విశ్వాసులకు పండుగ అన్నారు ప్రవక్త. ఇవి 3 తప్పించి ఇంకా ఏ పండుగలు ఇస్లాంలో లేవు. ఇంకా వేరే సెలబ్రేషన్స్ లేవు ఇస్లాము ధర్మంలో. ఈ 3 సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా శాంతికి ప్రతీకగా ఉంటాయి. ఎటువంటి ఆర్భాటాలు లేనటువంటి ఈ 3 పండుగలు మనం జరుపుకుంటాం. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని స్మరించుకుంటూ ఆయన త్యాగాలను స్మరించుకుంటూ మనము కుర్బానీలు కూడా ఇచ్చాము. హజ్ చేసేవారు హజ్ కూడా చేసి వారు తిరుగు ప్రయాణం అవుతున్నారు సోదరులారా. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ధర్మాన్ని అల్లాహ్ ముహమ్మద్ ప్రవక్త వైపు వహీ ద్వారా అవతరించడం జరిగింది. ఆయన ప్రవక్తలకు పితామహుడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు ప్రవక్తలందరికీ పితామహుడు, అలాగే ఏకదైవారాధకులందరికీ పితామహుడు. అలాగే ప్రపంచములో అబ్రాహిమిక్ రిలీజియన్స్గా చెప్పుకునేటటువంటి అతి 3 పెద్ద మతాలుగా చెప్పుకునేటటువంటి యూదా, క్రైస్తవ, ఇస్లాం మతాలకు కూడా ఆయనే పితామహుడు. ఎన్నో ఇంకా అతని గొప్పతనాలు ఉన్నాయి. అయితే నెలంతా మనం ప్రసంగాలు విని ఉంటాము అతని గురించి, అతని త్యాగాల గురించి. అయితే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ప్రార్థనలు కూడా ఖురాన్ గ్రంథంతో నిండిపోయి ఉన్నాయి. ఆయన ఎన్నో ప్రార్థనలు చేశారు. ఆయన యొక్క జీవితాన్ని మనం ఎన్ని కోణాలలో చూసినా మనకు ఎన్నో గుణపాఠాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏదో సంపాదించాము, ఇప్పుడు బిర్యానీ వండుకొని తినేసాము, సాయంత్రానికి మళ్ళీ మన దగ్గర ఏమీ లేదు, ఖాళీ జేబులు, అలా కాదు. దూరదృష్టి. ఆయన చాలా దూరంగా ఆలోచిస్తాడు. తర్వాత ఏంటి, సంవత్సరాల తర్వాత ఏంటి, 1000 సంవత్సరాల తర్వాత ఏంటి, పరలోక జీవితం ఏంటి. ఒక విశ్వాసి కూడా దూరదృష్టి కలిగి ఉండాలి. ఆయన చేసినటువంటి ప్రార్థనలను మనం ఆలకిస్తే ప్రతి ప్రార్థనలో కూడా మనకు దూరదృష్టి అనేది కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా ఆయన దువా చేసి వెళ్ళారు. కాబట్టి ఆయన దువాను అంగీకరించి 1000 సంవత్సరాల తర్వాత అల్లాహ్ ముహమ్మద్ ప్రవక్తను ఉద్భవింపజేశాడు. సరే, నేను ఈరోజు ఒక దువా గురించి చెప్తాను. చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి దువా, నాకు చాలా ఇష్టమైనటువంటి దువా ఇది. అదేంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ను ప్రార్థిస్తున్నారు,
రబ్బి హబ్లీ హుక్మం వ అల్హిక్నీ బిస్సాలిహీన్. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనుల్లో నన్ను చేర్చు అని ఆయన ప్రార్థిస్తున్నారు. ఈ యొక్క దుఆ యొక్క అర్థం ఏంటి? ఓ అల్లాహ్ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. పండితులు ఏమన్నారంటే ఇక్కడ హుక్మం అనే దానికి అర్థం ఏమిటంటే నాకు దైవ దౌత్యాన్ని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని ఆయన అల్లాహ్ను వేడుకున్నారు. మరియు నన్ను సద్వర్తనులలో చేర్చు. ఎంతమంది అయితే సద్వర్తనులు ఉన్నారో నీ యొక్క దాసుల్లో నన్ను కూడా వాళ్ళలో చేర్చు అని ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ను వేడుకుంటున్నారు. వజఅల్లీ లిసాన సిద్కిన్ ఫిల్ ఆఖిరీన్. ఏమంటున్నారు మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు? అల్లాహ్ తబారక్ వ తఆలా నా తర్వాత వచ్చేటటువంటి తరతరాలన్నీ కూడా, నా తర్వాత వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా నన్ను మంచి వ్యక్తిగా కొనియాడాలి. వాళ్ళు స్మరించుకుంటే, నా గురించి గుర్తు చేసుకుంటే ఇబ్రాహీం చాలా మంచివాడని గుర్తు చేసుకోవాలి. మనం కూడా వెళ్తున్నాం, దారి గుండా వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా కనిపించి అరే బాబు నువ్వు ఫలానా వ్యక్తి కదా, మీ నాన్న చాలా మంచివాడురా, మీ తాతయ్య ఇంకా మంచివాడు, మీ ముత్తాత మంచివాడు అని ఎవరైనా అంటే మనకు ఒకసారి మన ఈ హృదయం చెస్ట్ ఏదైతే ఉందో పెద్దదైపోతుంది గర్వంతో. ఎందుకంటే మనం పిల్లలకి ఇచ్చేటటువంటి ఆస్తి, ప్రధానమైనటువంటి ఆస్తి ఏంటంటే మంచి పేరు. మీ తాత ముత్తాతలు ఎంత మంచివాళ్ళు అని చెప్పి. కాబట్టి సోదరులారా, మనిషి చనిపోయిన తరువాత అతని గురించి నలుగురు మంచి మాటలు చెప్పుకునే వాళ్ళని సంపాదించుకోవాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ను అదే దువా చేస్తున్నారు. ఫిల్ ఆఖిరీన్ అంటే నా తర్వాత వచ్చే తరతరాలందరూ కూడా నన్ను మంచివాణిగా గుర్తు చేసుకోవాలి. జానినే అరబీ భాషలో దిక్రే ఖైర్ అంటారు. మంచివాడిగా నా గురించి చెప్పుకోవాలి. ఎవరైనా ప్రతి ఒక్కడికి ఉంటుంది. నా గురించి జమాత్ వాళ్ళు ఏమనుకుంటున్నారో, మా బంధువులు ఏమనుకుంటున్నారో, మా పొరుగువారు ఏమనుకుంటారో, నేను మంచోడిని అని అనుకోవాలి, నేను చనిపోయిన తర్వాత కూడా మంచోడిని చెప్పుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ను అదే దువా చేశారు. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలా ఈరోజు ఆయన చనిపోయినా కూడా, ఆయన లేకపోయినా కూడా, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా కూడా యూదువులు, క్రైస్తవులు, ముస్లిములు అందరూ కూడా ఇబ్రాహీం మావాడంటే మావాడు అని వారు తగాదా పడుతున్నారు. ఇబ్రాహీం మావాడు అంటున్నారు. అల్హమ్దులిల్లాహ్. అందుకని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, మా కాన ఇబ్రాహీము యహూదియం వలా నస్రానీ. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అవన్నీ ఆయన తర్వాత పుట్టిన మతాలు. ఆయన ఒక స్వచ్ఛమైనటువంటి ముస్లిం అంటే ఏంటి? అల్లాహ్కు విధేయుడు అని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఖరాఖండిగా చెప్పాడు. ఆయన చెప్పాడు ఆయన సంతానానికి, వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ నా సంతానమా, యాకూబ్, ఇస్హాక్లకు ఆయన చెప్పాడు ఏమని? ఇస్మాయిల్కి చెప్పాడు ఏమని? మీరు ముస్లింలుగానే జీవించండి, ముస్లింలుగానే చనిపోండి అని ఆయన వారికి వసియత్ చేసి చనిపోయాడు సోదరులారా. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంలు ఈరోజు లేకపోయినా యూదులు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు, క్రైస్తవులు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు, ముస్లిములు ఇంకా ఎక్కువగా అతన్ని ప్రతి సంవత్సరం స్మరించుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క జీవితము ఎటువంటిదంటే అల్హమ్దులిల్లాహ్ ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాలు, వాళ్ళు నడయాడినటువంటి ప్రదేశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి మనకు. మూసా అలైహిస్సలాం వారు కోహెతూరు ప్రాంతంలో ఆయన వచ్చాడు. ఆయన ఆ ప్రాంతం అంతా తిరిగాడు. ఆయన ఆ పర్వతం కూడా ఇప్పటికి ఉంది. నూహ్ అలైహిస్సలాం వారి జూది పడవ, ఆయన చేసినటువంటి నావ ఆగినటువంటి ప్రదేశం కూడా ఉంది సోదరులారా. అదేవిధంగా ఆద్ మరియు సమూదు జాతుల వైపు కూడా ప్రవక్తలు వచ్చారు. సాలెహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం వచ్చారు. ఆ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళు ప్రవక్తలు వచ్చినటువంటి. దాదాపు 25 మంది ప్రవక్తలు ఎక్కడెక్కడ వచ్చారో ఆ ప్రాంతాలన్నీ ఉన్నాయి ఖురాన్ గ్రంథంలో. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా మీరు ప్రవక్తల యొక్క జీవిత చరిత్రని చదవండి, అధ్యయనం చేయండి, వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోండి అంటున్నాడు. వారి జీవితాలు మీరు థియరిటికల్గా విని వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోండి.
కానీ ఇబ్రాహీం ప్రస్తావన వచ్చినప్పుడు అల్లా ఏమంటున్నాడంటే మీరు ప్రాక్టికల్గా కూడా మీరు ఆయన యొక్క ధర్మాన్ని పాటించాలి. ఇతర ప్రవక్తల్లాగా ఆయన స్టోరీ విని మీరు గమ్ముకుంటే సరిపోదు. ఆయన కుర్బానీ చేయడానికి సిద్ధమయ్యాడు అతని కుమారుణ్ణి, మీరు కూడా కుర్బానీ చేయడానికి ప్రాక్టికల్గా ప్రతి సంవత్సరం స్తోమత ఉంటే చెయ్యాలి. హజ్కు వెళ్ళాలి, ఆయన తిరిగిన ప్రదేశాలన్నీ మీరు కూడా తిరిగి రావాలి. ఆయన ఏ ప్రాంతంలో అయితే అల్లా గృహాన్ని పునర్నిర్మించాడో మీరు అక్కడికి వెళ్ళాలి. వత్తఖజు మిన్ మకామి ఇబ్రాహీమ ముసల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మకాం ఎక్కడుందో అక్కడ మీరు నమాజ్ చదివి రావాలి. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవిత చరిత్ర మీరు థిరిటికల్గా ప్రాక్టికల్గా దాన్ని రెండు విధాలుగా కూడా దాన్ని మీరు అధ్యయనం చేయాలి, పాటించాలి కూడా. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లా ఏమంటున్నాడు, సుమ్మా ఉహైనా ఇలైక అనిత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఓ ముహమ్మద్, నేను నీ వైపు ఏదైతే వహీ ద్వారా ఏ ధర్మాన్ని అయితే పంపుతున్నానో ఇది నీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ధర్మమే అని అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో. దాన్ని నువ్వు పాటించు అంటున్నాడు. ఇస్లాం ధర్మము ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ధర్మము. కాబట్టి సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి ఇంత పెద్ద ఘనత ఉంది. కాబట్టి ఈరోజు ఆయన చెప్పాడు, అల్లాతో మొరపెట్టుకున్నాడు, నేను వెళ్ళిన తర్వాత కూడా అల్లా తబారక వ తఆలా నన్ను స్మరించుకోవాలి, జనులు నా గురించి మంచిగా చెప్పుకోవాలని చెప్పి ఈరోజు ఆయనను స్మరించకుండా ముస్లింలు నమాజ్ కూడా కాదు. అల్లాహుమ్మా సొల్లి అలా ముహమ్మద్ వాలా ఆలి ముహమ్మద్ కమా సొల్లైత అలా ఇబ్రాహీం వాలా ఆలి ఇబ్రాహీం అని ప్రతి నమాజులో ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాంని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. అదే దిక్రే ఖైర్ అంటే. కాబట్టి సోదరులారా, మరి ఇన్ని బహుమతులు ఊరికనే లభిస్తాయా? అలాగే లభిస్తాయా? ఎందుకు ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అంటే అల్లాహకు అంత ప్రేమ, ఎందుకు మక్కువ? ఆయన భార్య అన్న చివరికి అల్లా తబారక వ తఆలా హాజిరా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క భార్య హాజిరా రెండు పర్వతాల మీద అల్లా కొరకు ఆమె ఓర్పు వహించి ఆ ప్రదేశంలో ఆ ఎడారిలో నీడలేని చోట ఉండి ఆమె నీరు కొరకు పరిగెత్తింది కదా. ఆ పరిగెత్తడం కూడా అల్లా తబారక వ తఆలాకు ఎంతగా నచ్చిందంటే అల్లా తబారక వ తఆలా అంటున్నాడు, ప్రళయం వరకు వచ్చే ప్రతి విశ్వాసి అక్కడ పరిగెత్తాలి. నువ్వు రాజు అయినా రాజు అయినా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, నా దాసురాలు హాజిరా పరిగెత్తింది కదా, అది నాకు ఎంత అల్లా దాన్ని ఆ పరిగెత్తడాన్ని అల్లా ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రళయం వరకు వచ్చే వాళ్ళందరూ పరిగెత్తాలి. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తిని అల్లా ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు. మన యువకులు ఉన్నారు, ఎవరినైనా ప్రేమించారనుకోండి, ఒక అమ్మాయిని ప్రతి విషయాన్ని ప్రేమిస్తారు. అల్లా ఎవరినైనా ప్రేమించాడనుకోండి, ఎలా ఉంటుందంటే తరతరాలు గడిచిపోయినా కూడా వారి కీర్తి ప్రఖ్యాతి అనేది ఈ భూమిపై అలాగే ఉంటుంది సోదరులారా. అయితే సోదరులారా, ఇవన్నీ ఊరికనే అలాగే రావు, ఇవన్నీ కూడా అలాగే లభించవు మనకు. అల్లా యొక్క ప్రేమ మనము కూడా అనుకుంటాం. మన గురించి కూడా అందరూ బాగా గుర్తు చేసుకోవాలి. పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళని మనం ఎలా స్మరిస్తాము? ఇమాం బుఖారీ అనగానే రహమతుల్లాహి అలై, ఇమాం ముస్లిం అనగానే రహమతుల్లాహి అలై, పెద్ద పెద్ద పండితులు షేక్ బిన్ బాజ్ రహమతుల్లాహి అలై, ఎంతమందిని మనం గుర్తు చేసుకుంటుంటాం మన పండితుల్ని, సహబాను, గొప్ప గొప్ప వాళ్ళని. ఇదంతా కూడా దీనినే జిక్రే ఖైర్ అంటారు. అంటే మనము మంచి పనులు చేసుకుంటే అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క కీర్తిని ప్రఖ్యాతిని మనం చనిపోయిన తర్వాత కూడా అలాగే అల్లాహ్ వెనక తరాల్లో అలాగే ఉంచేస్తాడు. అయితే ఇది ఎలా లభిస్తుంది? అలాగే వచ్చేస్తుందా అంటే ఎలా కాదు రా సోదరులారా. దీని కొరకు ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతగా పాటుపడ్డారు. అల్లా అంటున్నాడు, వఇద్ బితలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్. అల్లా తబారక తఆలా ఏమన్నాడు? నేను ఇబ్రాహీమును ఎన్నో విధాలుగా పరీక్షించాను. ఇబ్తలా అంటే అరబీ భాషలో పరీక్షకు గురి చేయడం, కష్ట నష్టాలకు గురి చేయడం. ఎన్నో విధాలుగా నేను అతన్ని
పరీక్షించాను. ఫఅతమ్మహున్, అన్నిట్లో ఆయన నెగ్గాడు, పాస్ అయిపోయాడు. అల్లానే స్వయంగా చెప్తున్నాడు సూర్య బకరాలో. అల్లా అంటున్నాడు, కాల ఇన్నీ జాయిలుక లిన్నాసి ఇమామా, కాబట్టి నువ్వు నెగ్గావు, కాబట్టి నువ్వు ప్రపంచ మానవులందరికీ నువ్వు ఇమాము నువ్వు అంటున్నాడు అల్లా. అల్లాహు అక్బర్. చూడండి, సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం అల్లాహకు ఎంత దగ్గర అవుతామో అల్లా మన యొక్క స్థానాలను ఇహపర లోకల్లో అంతే విధంగా పెంచుతాడు. చిన్నతనములో, యవ్వనములో, ఆయన భర్త అయిన తర్వాత, ఆయన తండ్రి అయిన తర్వాత, ముసలితనములో అల్లా ఎలా పరీక్షించాడండి. మనకు కూడా అల్లా పరీక్షిస్తాడు. కొద్దిగా ఏదైనా కష్టం వచ్చిందా, నై మౌలి సాబ్ అబ్ మేరే సే నహీ హోతా, అబ్ మై సూద్ లాకో చలానా సూద్ దుకాన్. పరీక్షించేవాడు ఆయనే, గట్టెక్కించేవాడు కూడా ఆయనే. ఖుర్బానీ ఇవ్వమన్నది అల్లానే, కానీ రక్షించింది కూడా అల్లా తబారక్ వ తఆలాని. ఆ పాయింట్ వరకు నువ్వు ఓర్పు వహించాలి, అప్పటి వరకు నువ్వు ఓర్పు వహించాలి. కాబట్టి సోదరులారా, మనము క్షణం ఫెయిల్ అయిపోతుంటాం, కానీ ఇబ్రాహీం అలా కాదు. కాబట్టి సోదరులారా, ఇవన్నీ ఇలాగే మనకు లభించవు. మనం కూడా అల్లాహకు దగ్గరవ్వాలి, అల్లాహకు దగ్గరవ్వాలి. అప్పుడు మనల్ని కూడా అల్లా యొక్క, ఇప్పుడు చాలామంది అనుకుంటారు నన్ను అందరూ గొప్పగా చెప్పుకోవాలండి, నన్ను అందరూ గొప్పవాడుగా చెప్పుకోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, లోకం ఎన్నడూ చెడ్డవాడిని ప్రశంసించదు. ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు, లేకపోతే వాడికి భయపడో కొంచెం సేపు జైలు పైకి కొట్టవచ్చు, వాడితో ఏదో లాభం ఉండో పైకి కొట్టవచ్చు, కానీ హృదయంతో ఎవరు కూడా కొట్టడు. లోకం ఎన్నడూ చెడ్డవాడిని ప్రశంసించదు, మంచివాడిని ప్రశంసించకుండా ఉండదు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ ప్రశంస, ఈ ప్రేమ వాత్సల్యాలు మన గురించి ఎలా వస్తాయి? అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, సూర మరియములో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఇల్లల్లదీన ఆమను వ అమిలు స్వాలిహాతి సయజఅలు లహుముర్ రహ్మాను ఉద్దా. చదివామా మనం ఎప్పుడైనా? చక్కగా అంటున్నాడు అల్లా, ఎవరైతే విశ్వసిస్తారో మరియు మంచి పనులు చేస్తారో, రహమాన్ కరుణామయుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లా సృష్టి రాసుల యొక్క హృదయాలలో మీ ప్రేమను నింపుతాడు. ఒక వ్యక్తి చనిపోతే భార్య అంటుంది, జల్దీ లేక్ జాओ, తొందరగా తీసుకెళ్ళి కప్పేయండి అంటున్నారు. అక్కడ శవం పెట్టుకొని కొడుకులు తన్నుకుంటున్నారు ఆస్తి కోసం. ప్రేమ వాత్సల్యాలు లేవు. मेरे बच्चे मेरे बात सुनते नहीं मौली साहब, तुम्हें अल्लाह की बात सुनते हैं? నా పిల్లలు నా మాట వినడం లేదు, నువ్వు అల్లా మాట వింటున్నావా? నీ సృష్టికర్త మాట వింటున్నావా? ఎలా వింటారు? కాబట్టి సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ ప్రేమను నింపువాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అందుకే హదీసు గ్రంథంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు హదీసు కుద్సీలో, ఏమని? దాసుడు నా ప్రేమను పొందడానికి, నా సామీప్యాన్ని పొందడానికి చేసేటటువంటి ఆరాధనన్నిట్లో కూడా నాకు ఇష్టమైనటువంటిది ఏమిటంటే, అల్లాహ్ అంటున్నాడు ఫరద్ నమాజులు, రంజాన్ యొక్క ఉపవాసాలు, ఇవన్నీ నాకు ఇష్టం. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఇదా సల్లత్ ఇమ్రాతు ఖమ్సహా వ సామత్ షహరహా వ హఫిజత్ ఫర్జహా వ అతాత్ బాలహా. ఒక స్త్రీ 5 పూటల నమాజ్ చేస్తుంది, ఫరద్. రంజాన్ యొక్క 30 ఉపవాసాలు ఉంటుంది, మరియు తన మానాన్ని కాపాడుకుంటుంది, తన భర్తకు విధేయత కలిగి ఉంటుంది. భర్త ఎడల రేపు అల్లా అంటాడు, ఆ స్త్రీని పిలిచి స్వర్గ ద్వారాలలో ఏ ద్వారం గుండా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆ ద్వారం గుండా వెళ్ళిపోను అంటాడు స్వర్గంలోనికి. అల్లాహ్, సింపుల్, చాలా ఈజీ. ఈరోజు ఎక్కడికో రాజకీయాల్లోకి వచ్చేస్తాము, అది చేసేస్తాము. స్త్రీలు కూడా స్వర్గంలో ప్రవేశించి ఎంత ఈజీ చెప్పాడు చూడండి అల్లాహ్ తఆలా. ఎంత ఈజీ స్కీమ్ అండి ఇది. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఫరజ్ ద్వారా నా దాసుడు నా సమీపానికి వస్తాడు కదా, అది నాకు చాలా ఇష్టం. రాత్రంతా మేలుకొని జాగారం చేశాడు, ఉదయం ఫజర్ నమాజ్లో లేడు. అల్లాహ్కి ఇష్టం ఉండదు. నఫీల్ కాదు, ముందు ఫరజ్.
ఆ తరువాత దాసుడు ఏం చేస్తాడు? ఖాళీ సమయంలో హదీస్లో ఖాళీ అని వచ్చింది. ఖాళీ అనేది అరబీ పదం, తెలుగులో మనం ఉపయోగిస్తాం. ఖాళీ సమయంలో ఇక దాసుడు ఏం చేస్తాడు? సున్నతులు చదువుతాడు, నఫిల్ చదువుతాడు, తహజ్జుద్ చదువుతాడు, ఇష్రాక్ చదువుతాడు, చాష్ట్ చదువుతాడు, ఖురాన్ పఠిస్తాడు, జికర్ చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. నఫిల్ ఆరాధనల ద్వారా ఇంకా అతను ఏం చేస్తాడంటే నా దగ్గర నా సమీపాన్ని నా ప్రేమను పొందుతూ ఉంటాడు. అలా పొందుతూ నాకు ఎంత దగ్గరైపోతాడంటే నేను అతను కన్ను అయిపోతాను, దాని ద్వారా అతను చూస్తాడు. నేను అతని చెయ్యినైపోతాను, దాని ద్వారా అతను పట్టుకుంటాడు. నేను అతని కాలునైపోతాను, దాని ద్వారా అతను నడుస్తాడు. నేను అతను చెవినైపోతాను, దాంతో అతను వింటాడు. అల్లాహు అక్బర్. దాని అర్థం ఏంటి? సూఫీలు చాలామంది దీన్ని వక్రీకరించి ఏమన్నారంటే అల్లా అతనిలో వచ్చేస్తాడంట. అల్లా ఎవరిలో రాడు. ప్రతి మతంలో అందరు చెప్పి దేవుడు వచ్చేసాడు, దేవుడు రాడు. దేవుడు ఈ సృష్టిలోనే పట్టడు. ఈ సృష్టి కన్నా ఆయన పెద్దవాడు. అల్లాహు అక్బర్. ఈ సృష్టి కన్నా ఆయన చాలా పెద్దవాడు. ఎవరి ఒంట్లో పడితే వాళ్ళ ఒంట్లోకి వచ్చాడు దేవుడు, నౌదు బిల్లా. శైతాన్ అందరి ఒంట్లోకి వచ్చేసి దేవుడిని నమ్మిస్తున్నాడు, అన్ని మతాల వాళ్ళని మోసం చేస్తున్నాడు. ముస్లింలు కూడా అరే ఉస్కి అందరు వలి ఆగే ఉను ఆగేవి, ఎవరు ఇంట్లోకి ఎవరు రారండి. శైతాను వస్తాడు, శైతాను పూనుతాడు. కాబట్టి సోదరులారా, దేవుడు ఎవరి ఒంట్లోకి రాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే అల్లా అతనికి ఎటువంటి, ఇంకా అల్లాకు అతను ఎంత దగ్గరైపోతాడంటే అతనికి అల్లా తబారక్ వ తఆలా ఎటువంటి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడంటే ఆ కంటితో, ఆ చెవితో, ఆ చెయ్యితో, ఆ కాలితో ఇంకా అల్లా తబారక్ వ తఆలాకు భిన్నమైనటువంటి పనులు, అల్లాకు ఇష్టం లేని పనులు ఇంకా అతను చెయ్యడు. అల్లా అంటున్నాడు, ఇటువంటి నా దాసుడు నన్ను ఏమి కోరుకున్నా నేను వెంటనే అతనికి ప్రసాదిస్తాను. ఏమి కోరుకున్నా ఇంక ఇచ్చేస్తాను నేను అతనికి. అటువంటి నా దాసుడు నాకు ఏమి కోరుకున్నా నేను అతనికి ఇచ్చేస్తాను. అతను అంటున్నాడు, అల్లా నన్ను రక్షించు, నా శత్రువు నుంచి నన్ను రక్షించు, నేను వెంటనే రక్షిస్తాను అంటున్నాడు అల్లా తబారక్ వ తఆలా. ఇటువంటి నా దాసుడు అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు మళ్ళీ హదీసు కుద్సీలో, ఇటువంటి నా దాసుడు ఎవరి నుండైనా నన్ను శరణు కోరితే నేను అతనికి శరణు ప్రసాదిస్తాను. ఇటువంటి నా దాసునితో ఎవరైనా శత్రుత్వాన్ని కోరుకుంటే వారికి భిన్నంగా నేను యుద్ధాన్నే ప్రకటిస్తానంటున్నాడు అల్లా తబారక్ వ తఆలా. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లా అంటున్నాడు, నాకు ఏ విషయం కూడా కష్టానికి గురి చేయదు, నాకు కష్టమనేది లేదు, నాకు కష్టమనేది కలగదు. కానీ ఇటువంటి నా దాసుడు, నా ప్రియమైన దాసుడు, అతనికి మరణ సమయం వచ్చినప్పుడు, అతను మరణయాతన సక్రాత్లో ఉన్నప్పుడు అతనికి కలిగే కష్టాన్ని చూసి నాకు కూడా కష్టం కలుగుతుంది అంటున్నాడు అల్లా. విశ్వాసి యొక్క కష్టాన్ని చూసి, సక్రాత్ చూసి అల్లాహ్ కూడా కష్టం కలుగుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, సోదరిమన్లారా, మనకు గొప్ప గొప్ప స్థానాలు అలాగే లభించవు. మనం అల్లా యొక్క ఆరాధనలో ప్రయత్నం చేయాలి, అల్లాకు సమీపులు కావాలి. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అది ఎలా వస్తుంది? అల్లా యొక్క ఆరాధనతో, అల్లా తబారక్ వ తఆలా కొరకు మనం సమయాన్ని కేటాయించి ఆరాధిస్తేనే వస్తుంది. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఒక హదీసులో, మా మిన్ అబ్దిన్ ఇల్లా వలహు సీతున్ ఫిస్ సమా. ఎంత చక్కని హదీస్ చూడండి. మీరు ముందు ఎవరిని ఇష్టపరచాలి? అమ్మ మా అట్లా గడ్డం పెడితే మా ఆవిడికి ఇష్టం లేదండి, సొసైటీలో నాకు వ్యాపారం జరగదండి, నేను అలా చేస్తే ధర్మ ప్రకారం ఉంటే నాకు కుదరదండి. అల్లాహు. ఈరోజు మన పరిస్థితి ఇది. అల్లా అంటున్నాడు ఖురాన్, అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనము జనులు మనల్ని ప్రేమించాలి అంటే సృష్టి రాసులు, ఒక మానవులే కాదు, జిన్నాతులే కాదు, పశుపక్షాదులు, దైవదూతలు అందరినీ మనల్ని ప్రేమించాలి అంటే ఆ ప్రేమను అల్లా వాళ్ళ హృదయాల్లో వెయ్యాలి. అప్పుడు నీ శత్రువు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అందరూ ప్రేమించారు, శత్రువులు కూడా ప్రేమించారు. ఆయన చెప్పిన మాటను ద్వేషించారు, కానీ ఆయన ఎవరు కూడా ద్వేషించలేదు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, సోదరిమన్లారా, అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు,
ముందుగా నీ ప్రభువు ఆ అర్ష్పై ఉన్నటువంటి అల్లా వద్ద నువ్వు గొప్ప స్థానాల్ని సంపాదించుకోవాలి. అందుకే ప్రవక్త గారు అంటున్నారు, మీలో ప్రతి ఒక్క దాసుని గురించి సీతున్ ఫిస్సమా, ఆకాశాలలో ఒక చర్చ జరుగుతుంది. అరే జమాత్ వాళ్ళే క్యా బోల్లతే హే, मेरे रिश्तेदार क्या बोलते हैं, మా బంధువులు ఏం చెప్పుకుంటున్నారు నా గురించి, జమాత్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, తహతలాడిపోతుంటాం. కానీ అల్లా ఏమనుకుంటున్నాడు మన గురించి ఎప్పుడైనా ఆలోచించామా? కాబట్టి అల్లా అంటున్నాడు, మీ యొక్క ఒక చర్చ ప్రతిరోజు కూడా అల్లా వద్ద జరుగుతుంది. దైవదూతలు వెళ్ళి చెప్తారు, నీ దాసుడు ఇటువంటి పనులు చేస్తున్నాడు ప్రతిరోజు కూడా, ఉదయం సాయంత్రం. అల్లా అంటున్నాడు, ఒకవేళ ఆ సంభాషణ, ఆ ప్రస్తావన, నేను ఈరోజు పెట్టిన టాపికే ఏంటి, సుప్రస్థానము. ఆ ప్రస్థానం దైవదూతలు నీ గురించి అక్కడే వెళ్ళి బాగా మంచి చెప్పారనుకోండి, అల్లా అంటున్నారు, ఇదా కాన సీతుహు ఫిస్సమాయి హసనన్, ఆకాశాలలో అల్లా వద్ద నీ గురించి జరిగేటటువంటి చర్చ ఒకవేళ మంచిదైతే, ఉది అలహు ఫిల్ అర్ది హసనన్, దానిని అల్లా భూమిపై అలాగే దింపివేస్తాడు. ఇదా కాన సీతుహు ఫిస్సమాయి షర్రన్, ఒకవేళ అల్లా వద్ద నీ గురించి జరిగే ప్రస్థానము, ఆ చర్చ ఒకవేళ చెడ్డగా జరిగితే దానిని అల్లా అలాగే భూమిపైకి దించేస్తాడు. నీ చేతుల్లో ఉంది మొత్తం కూడా. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు మరొక హదీసులో, ఏంటి, ఎప్పుడైతే అల్లా దాసుణ్ణి ప్రేమిస్తాడో ముందుగా జిబ్రైల్ని పిలుస్తాడు. ఎట్లా దింపుతాడు అల్లా మీ గురించి, హృదయాల్లో ఎలా ప్రేమను నింపుతాడు? అల్లా ఎప్పుడైతే ఒక దాసుడిని ప్రేమిస్తాడో భూమి మీద, దైవదూతల్లో పెద్దవాడు 600 రెక్కలు కలిగి మహా ఆకారంతో ఉన్నటువంటి హజరత్ జిబ్రైల్ని పిలుస్తాడు అల్లా. ఓ జిబ్రైల్, అల్లా నేను హాజరయ్యాను, భూమిపై ఫలానా నగరములో, ఫలానా పట్టణంలో, ఫలానా వీధిలో ఫలానా నా దాసుడు ఉన్నాడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అతన్ని ప్రేమించు. ఆయన కూడా ప్రేమిస్తాడు అతన్ని. ఆ తర్వాత జిబ్రైల్ కిందకు వస్తారు, ఆకాశాలలో ఏలాన్ చేస్తాడు, ప్రకటిస్తాడు, భూమిపై ఫలానా దాసుణ్ణి అల్లా ప్రేమిస్తున్నాడు, ఆకాశాలలో ఉన్నటువంటి సమస్త జీవరాశులారా మీరందరూ అతన్ని ప్రేమించండి. వాళ్ళందరూ కూడా అతన్ని ప్రేమిస్తారు. మళ్ళీ దైవదూత భూమిపైకి వస్తాడు, వచ్చి అంటాడు, భూమిపై జీవించేటటువంటి సమస్త జీవరాశులారా, పశుపక్షాదులన్నింటినీ అల్లా అంటాడు, సమస్త జీవరాశులారా భూమిపై ఉన్నటువంటి ఫలానా దాసుణ్ణి అల్లా ప్రేమిస్తున్నాడు, మీరు కూడా ప్రేమించండి. అందరూ ప్రేమిస్తాడు. భార్య కూడా ప్రేమిస్తుంది, పొరుగువాడు కూడా ప్రేమిస్తాడు, శత్రువు కూడా ప్రేమిస్తాడు, పశుపక్షాదులు ప్రేమిస్తాయి, చిన్న చిన్న చీమలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాయి. ఎప్పుడు నువ్వు అల్లాను సంతోషపరిచినప్పుడు, అల్లా నిన్ను ప్రేమించినప్పుడు, నువ్వు ప్రియుడైనప్పుడే ఇవన్నీ మనకు లభిస్తాయి సోదరులారా. ఊరికనే ఇవన్నీ లభించవు. కాబట్టి మనం మంచి మంచి పనులు చేసుకో, అప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, హృదయంతో ప్రేమిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రవక్త గారు నేను మంచి మంచి పనులు చేస్తుంటాను, అల్లా కొరకు చేస్తాను, కానీ జనులు నా దగ్గరకు వచ్చి నా ముందు నన్ను ప్రశంసిస్తున్నారు, మీరు మంచి వ్యక్తి అండి, మంచి మంచి పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు. నేనేం చేయాలి, నేను ఎంత తప్పించుకోవాలన్నా కుదరడం లేదు. ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తిల్క ఆజిలల్ బుష్రా. ఏంటది? తిల్క ఆజిలల్ బుష్రా. నీకు ఒక విశ్వాసికి, ఎవడైతే విశ్వసించి మంచి పనులు చేస్తాడో అతనికి భూమిపై వెంటనే లభించేటటువంటి శుభవార్త అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వెంటనే అల్లా తరపు నుండి లభించేటటువంటి శుభవార్త అది. అల్లాహు అక్బర్. ఇంకొక శుభవార్త రేపు చనిపోయిన తర్వాత లభిస్తుంది, స్వర్గం యొక్క శుభవార్త. కాబట్టి అటువంటి ఒక ప్రస్థానం మనది జరగాలి సోదరులారా. మనం చనిపోతే మంచి మాటలు, వీడు మంచివాడు చెప్పుకునే నలుగురు ఉండాలి. ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారు, సహబా కూర్చొని ఉన్నారు. ఒక జనాజా వెళ్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరిదండి ఆ జనాజా? ప్రవక్త గారు చాలా మంచి వ్యక్తి, ఫలానా ఏరియాలో ఉంటాడు, ఫలానా చోట ఉంటాడండి, చాలా మంచి వ్యక్తి ప్రవక్త గారు. ప్రశంసించారు, అతని గురించి మంచి చెప్పారు. ప్రవక్త గారు అంటున్నారు, వజబత్ 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 3 సార్లు చెప్పారు. వాజిబ్ అయిపోయింది. కూర్చున్నారు ప్రవక్త గారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇంకొక జనాజా వెళ్ళింది. ఇది ఎవరి జనాజా అండి?
ఇది ఫలానా చోట ఉండే ఫలానా వీధిలో ఉండే ఫలానా వ్యక్తి యొక్క జనాజా. అందరూ కూడా అతని గురించి చెడ్డగా చెప్పారు. చాలా చెడ్డవాడండి, అందరికి కష్టపెడుతుంటాడు, పోయాడు అని చెప్పి చెడ్డగా చెప్పారు, చెడుగా ప్రశంసించారు అతను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వజబత్ వజబత్ వజబత్. ఉమర్ రజియల్లాహు తఆలా వారు అన్నారు, ఏంటండి ఇతనికి కూడా వాజిబ్ అన్నారు, ఇతనికి కూడా వాజిబ్ అన్నారు, ఏం వాజిబ్ అయిపోయింది? ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని గురించి మంచిగా చెప్పారో అల్లా దాన్ని వాజిబ్ చేసేసాడు స్వర్గాన్ని అతని మీద. వీడి గురించి ఎవరి గురించి అయితే మీరు చెడ్డుగా చెప్పారో అల్లా తబారక్ వ తఆలా అతని గురించి నరకాన్ని అతనిపై అల్లా వాజిబ్ చేసేసాడు. అంతుం షుహదాఉల్లాహి అలల్ అర్ద్, అల్లా తరపు నుండి మీరే సాక్షులు భూమిపై. మీ నోటి నుండే అల్లా తబారక్ వ తఆలా ఎవరు స్వర్గవాసో నరకవాసో చెప్పేస్తాడు. అందుకే మరొక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అహ్లుల్ జన్నతి, అందరికి తహతా ఉంటుంది, కుతూహలం ఉంటుంది, ఎవరు స్వర్గవాసి ఎవరు నరకవాసి. ప్రవక్త గారు చెప్తున్నారు, ఎవరు స్వర్గవాసి? అహ్లుల్ జన్నతి మమ్మల అల్లాహ ఉద్నైహి మిన్ సినాఇన్ నాసి యస్మహు ఖైరన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గవాసి ఎవరంటే మమ్మల అల్లాహ ఉద్నైహి, అతని రెండు చెవులు ఎవరి జనుల యొక్క ప్రశంసలతో నింపేస్తాడో అల్లా తబారక్ వ తఆలా. అందరూ వచ్చి ప్రశంసిస్తుంటారు, మంచివాళ్ళండి, మీ తాత మంచివాడు, మీరు మంచివారు, మీరు చాలా మంచివారని చెప్తుంటారు, మాటి మాటికి చెప్తుంటారు. అది విని విని వీడు విసిగిపోతాడు, వాడే స్వర్గవాసి అన్నారు ప్రవక్త గారు. వఅహ్లున్నారి మమ్మల అల్లాహ ఉద్నైహి, మరి నరకవాసి ఎవరు? ఎవరి చెవులైతే జనుల యొక్క శాపనార్థాలతో నిండిపోతాయో వాడే నరకవాసి అన్నారు ప్రవక్త గారు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, మనము మంచి పనులు చెయ్యాలి. అల్లా తబారక్ వ తఆలా యొక్క ప్రేమను మనము కనుక పొందగలిగితే ఆటోమేటిక్గా జీవరాశులన్నీ మనల్ని ప్రేమిస్తాయి. మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని ప్రశంసించేవారు, మన గురించి మంచిగా చెప్పుకునేవాళ్ళు మనకు మిగులుతారు. అల్లా తబారక్ వ తఆలా మనందరికి కూడా సోదరులారా ఇటువంటి మంచి పనులు చేసేటటువంటి సౌభాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనం చనిపోయిన తర్వాత కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా మన యొక్క దిక్రే ఖైర్ ఏదైతే ఉందో, మన గురించి జనులు మంచిగా చెప్పుకునేటటువంటి నలుగురిని సంపాదించుకునే సౌభాగ్యాన్ని మనకు అల్లా ప్రసాదించుగాక సోదరులారా. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాతో ఇదే దువా చేశారు, రబ్బి హబ్లీ హుక్మం వల్హిక్ని బిస్సాలిహీన్ వజఅల్లీ లిసాన సిద్కిన్ ఫిల్ ఆఖరీన్. ఓ అల్లా, నేను చనిపోయిన తర్వాత కూడా నా తర్వాత వాళ్ళందరూ నా గురించి మంచిగా చెప్పుకోవాలి. వజఅల్లీ లిసాన సిద్కిన్ ఫిల్ ఆఖరీన్ వజఅల్లీ మిన్ వరసతి జన్నతి నయీం. వల్లా తబారక్ వ తఆలా స్వర్గవనాలలో నన్ను ప్రవేశింపచేయి. అల్లాతో దువా చేసుకున్నారు. మరియు నా తండ్రిని క్షమించు, అతను అపమార్గంలో ఉన్నారు అని అతను దువా చేశారు. కానీ తర్వాత అతని తండ్రి ఇంకా నరకవాసి అని అల్లా డిసైడ్ చేసేసిన తర్వాత అతని గురించి దువా చేయడం వదిలేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. తర్వాత ఏమన్నారు? ఫగ్ఫిర్ లి అబీ ఇన్నహు కాన మినద్దాలీన్ వలా తుఖ్జినీ యౌమ యుబఅసూన్. ఓ అల్లా, ప్రళయ దినం నాడు నన్ను అవమానానికి గురి చేయవద్దు. అల్లాహు అక్బర్. అల్లా మనందరినీ రక్షించుగాక. ప్రళయ దినం యొక్క అవమానము నుండి అల్లా మనందరినీ రక్షించుగాక సోదరులారా. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క తండ్రి నరకానికి వెళ్తుంటారు ప్రళయ దినం రోజు. అందరు చెప్తారు, అరే ఇబ్రాహీం వాళ్ళ నాన్న నరకానికి వెళ్తున్నాడు, అల్లా నన్ను అవమానపడిని గురి చేయనని చెప్పి నేను ప్రార్థించుకున్నాను కదా, చూడు నా తండ్రి ఈరోజు నరకానికి వెళ్తే నాకు అవమానమే కదా. అల్లా అంటాడు, ఇప్పుడు చూడు ఇబ్రాహీం, నీ కాళ్ళ వైపు చూడు. అతని రూపాన్ని మార్చి ఒక జంతువులాగా చేసేస్తాడు అల్లా. బీజు అనే ఒక జంతువు శ్మశానాల్లో తిరుగుతుంటుంది, అలా చేస్తాడల్లా. ఇప్పుడు ఎవరు గుర్తించరు ఇబ్రాహీం వాళ్ళ తండ్రిని. అల్లా తలుచుకుంటే ఏమైనా చేస్తాడు దాసుని కొరకు. భగభగ మండే అగ్ని గోళాలను అల్లా చల్లారు చేస్తాడు. ఎప్పుడైనా జరిగిందా అట్లా ఒక ఇబ్రాహీంకి తప్ప? కాబట్టి సోదరులారా, ఈ సమస్త సృష్టి అల్లా యొక్క చేతిలో ఉంది, అల్లా తబారక్ వ తఆలా యొక్క చేతిలో ఉంది. అల్లా తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, ఎలా అయినా తన దాసుని రక్షించుకుంటాడు. ఒక చిన్న విషయము, సమయం అయిపోయింది, 2-3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఒక సహబీ ఉండేటటువంటి వారు, ఆయన పేరు అబూ మిగ్లహ్
అబూ ముఅల్లహ్ అని 2 పేర్లు కూడా మనకు హదీస్ గ్రంథాల్లో వస్తాయి. ఆయన ఎంత మంచివాడంటే ఆయన తన పనులు చేసుకుంటూ ఇతరులకు కూడా మంచి పనులు చేసేటటువంటి వాడు. ఎవరైనా అనాథలు లేకపోతే విధవరాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ సొమ్మును కూడా తీసుకుని వెళ్ళి పరదేశానికి తీసుకుని వెళ్ళి అమ్మి తీసుకొచ్చి వాళ్ళ లాభాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాడు. ఎప్పుడు తన పనులతో పాటు ఇతరులకు కూడా సేవ చేసేవాడు ఆయన. ఒకసారి అతను ప్రయాణానికి వెళ్ళి వస్తున్నాడు. ఒక బందిపోటు కాచుకొని ఉన్నాడు. ఆయన మార్గం తప్పిపోయాడు. ఆ బందిపోటుకు దొరికాడు. ఆ బందిపోటు ఏం చేశాడంటే నేను చూపిస్తాను రా దారి అని చెప్పి అలా 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 తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే తెగిన తలల పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. సహాబీ అనుకున్నారు అయిపోయిందిరా నా పని ఈరోజు. లోపల తీసుకెళ్ళి ఆ సామాన్ ఆ ఒంటెలన్నీ అక్కడ కూర్చోబెట్టి అన్ని ఆ సామాన్లు అక్కడ పెట్టి నువ్వు ఇక్కడికి రా, నీ తల నరికేసి నేను తీసుకెళ్తాను. ఆయన ఎంత చెప్పినా కూడా ఇంకా వినలేదు. అరే బాబు నువ్వు సామాను తీసుకో, నా ప్రాణం ఎందుకు తీస్తావు, నన్ను వదిలిపెట్టంటే అమ్మో ఆ తప్పు చేయను నేను, నిన్ను విడుదల పెడితే నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి తెలియదు, నువ్వు చెప్పేస్తావు ఫలానా చోట బందిపోటు ఉన్నాడని చెప్పి, కాబట్టి ముందు నిన్ను చంపుతాను, ఆ తర్వాత నేను అంతా నీ ధనాన్ని దోచుకుంటాను. అప్పుడు అతను సరే ఒక 2 రకాతులు నమాజ్ చదువుకుంటాను, ఆ పర్మిషన్ అన్న ఇవ్వన్నారు. సరే 2 రకాతులే కదా చదువుకోమన్నాడు. కానీ ఒక విశ్వాసికి ఆ 2 రకాతులే మహాప్రసం. ఒక దువా, ఒక ప్రార్థన ఎటువంటిదంటే ఏ అణుబాంబులో అంత శక్తి లేదు, ఏ తుఫానులో ఆ శక్తి లేదు, దేంట్లో కూడా అల్లా దువాలో పెట్టిన శక్తి దేంట్లో కూడా లేదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, దువా అనేది ఒక విశ్వాసి యొక్క ఆయుధం అన్నారు. అల్లాహు అక్బర్. అల్లా తలుచుకుంటే దువాతో విధి వ్రాతను కూడా చెడు విధి కూడా మార్చేస్తాడు. ఇంకా ఇతను దువాలో నమాజ్ చేసుకొని వజూ చేసుకొని నమాజ్లోకి వెళ్ళాడు. చివరి రకాతులో సజ్దాలోకి వెళ్ళి ఇంకా లేయడం లేదు, దువా చేస్తున్నాడు అల్లాని. అల్లాహ్ తబారక్ వ తఆలాను 4 హదీసు గ్రంథాల్లో ఈ వాఖ్యా ఉంది. ఈ యొక్క హదీస్ ఉంది. తలలు పెట్టేసి సజ్దాలో దువా చేస్తున్నాడు. యా వదూద్ యా దల్ అర్షిల్ మజీద్ యా ఫఆలుల్ లిమా యురీద్ యా ఫఆలుల్ లిమా తురీద్ అస్అలుక బిఇజ్జతిక అల్లతీ లా తురామ్ వబిముల్కిక అల్లదీ లా యుదామ్ వబినూరిక అల్లదీ మలా అర్కాన్ అర్షిక్ అన్ తక్ఫియనీ షర్ర హాదల్ లిస్ యా ముగీసు అగీసుని యా ముగీసు అగీసుని యా ముగీసు అగీసుని 3 సార్లు ఈ దువా చదివారు. దీని అర్థం చెప్తే చాలా పెద్దదైపోతుంది. యా వదూద్ అంటే దాసులను అమితంగా ప్రేమించేటటువంటి ఓ నా ప్రభువా, ఓ అల్లా. వదూద్ అంటే అల్లా యొక్క ప్రేమలో ఒక పేరు, అమితంగా దాసుల్ని ప్రేమించేవాడు. మరియు అర్ష్ అఖండమైనటువంటి ఎంతో పెద్దదైనటువంటి అర్షుకు అధిపతిమైనటువంటి నా ప్రభువా, నువ్వు తలిచింది చేయగల సమర్థత కలిగినటువంటి వాడా, మరియు సనాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఈ విశ్వములో నీదే ఈ యొక్క మహా సామ్రాజ్యానికి అధిపతివైనటువంటి ఓ చక్రవర్తి వల్ల నీ ముఖార విందం యొక్క సాక్షిగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నేను నీ యొక్క అర్షును కమ్ముకొని ఉన్నటువంటి నీ యొక్క కాంతి ఏదైతే ఉందో, దాని నూరు ఏదైతే ఉందో దాని ద్వారా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఈ బందిపోటు నుండి నన్ను రక్షించు అల్లా అని 3 సార్లు దువా చేశాడు. అల్లా నా మొరను ఆలకించు, యా ముగీస్ అగీసుని అని అతను అల్లాను ప్రార్థించాడు. ఇంకా సజ్దా నుండి తల కూడా ఎత్తలేదు. గుర్రము సకిలించినటువంటి శబ్దం వచ్చింది. తల పైకెత్తి సలాం చెప్పి చూస్తే తెల్లటి దుస్తుల్లో కత్తి తీసుకుని ఒక వ్యక్తి గుర్రం వెళ్తున్నాడు. ఇక్కడ ఈ బందిపోటు తెగి 2 ముక్కలైపడి ఉన్నాడు. అల్లాహు అక్బర్. అప్పుడు ఇతను ప్రశ్నిస్తున్నాడు, సహబీ, ఓ అల్లా దాసుడా, ఎవరు నువ్వు అడగకుండానే నాకు వచ్చి సహాయం చేసి వెళ్ళిపోతున్నావు, నీ పేరైనా చెప్పి వెళ్ళవయ్యా అంటే అతను అంటున్నాడు, అన మలకున్ ఫిస్ సమాఇర్ రాబి, నేను మానవుణ్ణి కాదు, నేను 4వ ఆకాశంపై ఉండేటటువంటి దైవదూతను. నువ్వు ఎప్పుడైతే సజ్దాలో ఈ దువా చదివావో మొదటిసారి ఆకాశ దారాలన్నీ కూడా అల్లా తెరిచేశాడు. రెండోసారి ఎప్పుడైతే నువ్వు ఈ దువాను పఠించావో ఆకాశాల్లో ఉన్నటువంటి సృష్టి రాశులన్నీ కూడా దైవదూతలందరూ కూడా
వాళ్ళందరూ నీ యొక్క ప్రార్థనను విని వాళ్ళందరూ కంపించడం ప్రారంభించారు. ఎప్పుడైతే నువ్వు మూడోసారి నువ్వు ఈ దువా పఠించావో అల్లా అంటున్నాడు, నా దాసుని వెళ్ళి రక్షించమని అల్లా నన్ను పంపించాడు, అందుకే నేను నీ సహాయం కోసం వచ్చాను అంటున్నాడు అల్లా. కాబట్టి సోదరులారా, ఒక్కసారి మనం వాళ్ళని సంతృప్తిపరచడానికి, వీళ్ళని సంతృప్తిపరచడానికి ఎంత చేసినా కూడా చివరిగా మనకు దక్కింది నువ్వు ఏం చేసావురా అంటారు. ఇస్తే మంచిది, లేకపోతే లేదు. ఒకసారి నువ్వు అల్లాకు సంతృప్తిపరచు, ప్రపంచ మానవులందరూ నీకు శత్రువులైనా పర్వాలేదు. ఒకసారి నిన్ను పుట్టించినటువంటి నీ ప్రభువును నువ్వు ఆయన ప్రేమను పొందగలిగితే ఆటోమేటిక్గా అందరూ నిన్ను ప్రేమిస్తారు, నీ శత్రువులు కూడా నిన్ను ప్రేమిస్తారు. అల్లా నిన్ను రక్షించుకుంటాడు. అల్లా మనందరికి ఇటువంటి విశ్వాసాన్ని ప్రసాదించుగాక. అల్లా ఇటువంటి ఆచరణలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తబారక్ వ తఆలా మనందరినీ శత్రువుల బారి నుండి రక్షించుగాక. ఓ అల్లా తబారక్ వ తఆలా మా అందరినీ కూడా ఇహపర లోకాల సుఖశాంతులు ప్రసాదించు, విశ్వాసంపై మాకు చావును ప్రసాదించు, పరలోక జీవితములో అవమానం నుండి మమ్మల్ని రక్షించి స్వర్గద్వారాలు తెరిచి మాకు అల్లా తబారక్ వ తఆలా స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో మాకు అల్లా స్థానాలు కల్పించు. అల్లా స్వర్గంలో అతిపెద్ద బహుమానము నిన్ను చూసేటటువంటి, కళ్ళారా నిన్ను చూసేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.